తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా 6 దశాబ్దాల పోరాట ఫలితంగా హుస్సేన్ సాగర్ తీరాన వెలిసిన అఖండ జ్యోతి మన అమరవీరుల స్మారక చిహ్నం. ఈ కట్టడం పూర్తయి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పర్యాటకులకు ఇది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఐకానిక్ భవనం లోపలికి సామాన్యులను అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన అమరదీపం ఇంతవరకు కూడా సామాన్య పర్యాటకులకి అందుబాటులోకి రాలేదు. దీన్ని కట్టి నెలలు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ పర్యాటకులకు కూడా లోపలనైతే అనుమతించడం లేదు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అయితే నేడు అనేక ప్రశ్నలకు వేదికగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ కట్టడంగా రికార్డు సృష్టించిన ఈ చిహ్నం ప్రారంభమై ఏడాది దాటుతున్నప్పటికీ కూడా సామాన్య పర్యాటకులకి అందుబాటులోకి రాకపోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక అద్భుత దీపం ఆకృతిలో మెరిసిపోతున్న ఈ అమరవీరుల స్మారక చిహ్నం అయితే పర్యాటకులకు కేవలం ఒక్క చూడచక్కని దృశ్యంగానే మిగిలిపోయింది. సుమారుగా 179 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ఐకానిక్ కట్టడం లోపలికి వెళ్లే అవకాశం లేక సందర్శకులు అయితే నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ఈ స్మారక చిహ్నాన్ని కూడా 2023 జూన్ 17న ఘనంగా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా దీని నిర్వహణ బాధ్యతలు అయితే ఎవరికి అప్పగించాలనే విషయంలో స్పష్టత లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. భవనం లోపల ఉన్న మ్యూజియం కావచ్చు, ఫోటో గ్యాలరీ, అదేవిధంగా కన్వెన్షన్ హాల్స్ నిర్మించడానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కూడా తెలుస్తుంది. అయితే భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తే కూడా వారిని నియంత్రించడము, లోపల ఉన్న ఖరీదైన వ్యవస్థలను కూడా కాపాడడంపై స్పష్టమైన మార్గదర్శకాలు కూడా రూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఆచరణ మాత్రం ఇంకా చూపెట్టలేదు. లోపల ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఆడియో కావచ్చు, విజువల్ ప్రదర్శనలు పర్యాటకులకి అందుబాటులోకి ఇంకా రాలేదు. భవనం పైభాగంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ నుండి నగరాన్ని వీక్షించే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏదైతే కార్యరూపం దాల్చలేదు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కూడా కావాల్సిన కనీస పార్కింగ్ వసతులు లేవు. ఇతర సౌకర్యాల పట్ల కూడా అధికారులు ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. అంతే చాలా వరకు కూడా పర్యాటకులంతా కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగి వెళ్తున్నారు తప్ప లోపలికి ఎవరినైతే అనుమతించడం లేదు. వేల మంది ప్రాణత్యాగాల పునాదిపై ఏర్పడిన ఈ తెలంగాణ గడ్డపై వారి జ్ఞాపకార్థంతో కట్టిన ఈ చిహ్నం అయితే సామాన్య ప్రజలకైతే ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన. ఇది కేవలం ఫోటోలు తీసుకునే బ్యాక్ డ్రాప్గా కాకుండా తెలంగాణ చరిత్రను భావి తరాలకు వివరించే ఒక విజ్ఞాన కేంద్రంగా మారాలని కూడా నగరవాసులతో కోరుతున్నారు. ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వము, సంబంధిత అధికారులు స్పందించి కూడా దీని నిర్వహణపైన దృష్టి పెట్టి పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయాలని, ఇప్పటికైనా సరే సామాన్య పర్యాటకులందరినీ కూడా లోపలికి పంపినట్లయితే కూడా ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో అమరవీరుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని నగరవాసులు కోరుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.